నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం BA వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ ఎకనామిక్స్కి సంబంధించి మ్యాక్రో ఎకనామిక్స్ టాపిక్తో ఉండడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు, ఉస్మానియా యూనివర్సిటీతో సహా. ఇక్కడ పేపర్ అనేటటువంటిది 5 యూనిట్లు ఉంటుంది కదా. ఈ 5 యూనిట్లు అనేటటువంటివి కంప్లీట్గా మీకు పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా వచ్చి, పార్ట్ బిలో 6 ఆప్షన్తో ఈచ్ క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు 6 ఆప్షన్తో రావడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేను ఆల్రెడీ చేసిన. మీరు స్క్రీన్ మీద వస్తున్నటువంటిది ఒక ఆటోనమస్ కాలేజ్ కాబట్టి 75 ఉంది. ఇది జనరల్ కాలేజ్ వాళ్ళకి 80 మార్కులకు గాను ఉండి 3 గంటల సమయం ఉంటుంది. సెక్షన్ ఏలో 20 మార్కులు, సెక్షన్ బిలో 60 మార్కులు ఉండడం జరుగుతుంది. సెక్షన్ ఏలో 5 క్వశ్చన్లు రాయాలి, ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సెక్షన్ బిలో 60 మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 15 మార్కులు అనేటటువంటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్గా మార్కులు అనేటటువంటి ఉండొచ్చు మీకు. వాటితో కాకుండా సిలబస్లో పేపర్ని, మోడల్ పేపర్ని చూడండి. ఒక్క మోడల్ పేపర్ తీసుకున్న ఆన్సర్ మీరు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 2023కు సంబంధించినటువంటిది. లాస్ట్ ఇయర్ వాళ్ళకు యాజ్ ఇట్ ఈస్గా పేపర్ ప్యాటర్న్ అట్లాగే ఉంటుంది, సిలబస్ అనేటటువంటిది అట్లాగే ఉంటుంది. చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాసీన వక్రరేఖ లక్షణాలు, ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ధర వినియోగ రేఖ, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం, ప్రాపర్టీస్ ఆఫ్ కప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్, కప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం లక్షణాలు, రిలేషన్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్, సగటు మరియు ఉపాంత వ్యయాల మధ్య సంబంధం, కాన్సెప్ట్ ఆఫ్ రెవెన్యూ కర్వ్స్, రాబడి రేఖల భావనలను వివరించండి అని చెప్పి, అట్లా ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ రెవెన్యూ కర్వ్స్ అని చెప్పి ఎట్లైనా రావచ్చు క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోనోప్లోటిక్ కాంపిటీషన్, ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణాలను, అట్లాగే ఫ్రీ ఎక్విలిబ్రియం ఇన్ మోనోప్లే మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్లో సంస్థ సమతుల్యానికి సంబంధించి. అట్లాగే ఇది సెక్షన్ ఏ. సెక్షన్ బిలో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. సో ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయంటే సిలబస్ సగం కవర్ అయిపోతుంది. సో మీరు లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకొని ఆ 2 క్వశ్చన్లను ప్రిపేర్ అయినా ఈ ఇయర్ అందులో ఒక్కో క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుంది. సో 5 క్వశ్చన్లు అంటే 10 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈ 10 క్వశ్చన్లలో మీరు అట్లీస్ట్ 10కి 10 నేర్చుకుంటే 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్ ఎక్విలిబ్రియం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాసీన వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతుల్యాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద స్కట్లీస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, స్కట్లీ యొక్క ప్రత్యామ్నాయ ప్రభావాన్ని. అట్లా ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ రిటర్న్ స్కేల్, తరాను అనుసరించి ప్రతిఫలాల రకాలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద లైనర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్, ఏకఘాత మరియు సజాతీయ ఉత్పత్తి ఫలం గురించి వివరించండి అని చెప్పి. అంటే ఇక్కడ చూడండి, 9th క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ 1, 10th క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ 2. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్, వివిధ వ్యయ భావనలను మరియు తరాను అనుసరించి ధర విచక్షణను వివరించండి అని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ యావరేజ్ అండ్ మార్జినల్ రెవెన్యూకి సంబంధించి మీరు లాంగ్ క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు కూడా అట్లాగే వస్తుంటాయి. ఏకస్వామ్య మార్కెట్ కావచ్చు, అట్లాగే మార్కెట్ యొక్క ధర దృఢత్వాన్ని వివరించండి అని, అట్లాగే వ్యాపార సంస్థ యొక్క లక్ష్యాలను వివరించండి అని చెప్పి, ధర విధాన వ్యూహాలను వివరించండి అని చెప్పి, ఈ విధంగా మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క మోడల్ పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకు.